అందరికీ నమస్కారం. ఈరోజు ముందు తెలుగు ప్రజానీకానికి దేశంలో ఉన్న మహిళా సోదరీమణులకు మహిళలకు అందరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ దేశ చరిత్రలో ఒక అధ్యాయంగా మిగిలిపోవడానికి ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. జనాభా పెరుగుదల కోసం అది మన భారతదేశంలో వారు తీసుకున్న ఈ కార్యక్రమం ఒక అధ్యయనం అవబోతుంది. భావితరాలకి ఒక మంచి సంపద అవబోతుంది. ఈరోజు నేను ఢిల్లీలో వారి పర్యటనలో కూడా దీని మీద కేంద్ర మంత్రులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మంచి చర్చ చేసి ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని ప్రశంసలు వస్తున్నాయి. వారు మొన్న అసెంబ్లీ జరిగిన అసెంబ్లీలో కానీ ఒక ప్రకటన చేసినప్పుడు జనాభా పెరుగుదల కోసం వారు తీసుకున్న చర్యల కోసం వివరించినప్పుడు ఈరోజు దేశం మొత్తం వారి వైపు చూసే విధంగా ఈరోజు వచ్చింది. ఎందుకంటే ఈరోజు వారు తీసుకున్న ఏ కార్యక్రమం అయినా సరే మనం 20-30 సంవత్సరాల తర్వాత అద్భుతమైన ఫలితాలు వచ్చే సంఘటనలు మనం చూసాం. ఒకప్పుడు ఇదే హైదరాబాదు నిర్మించి ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తే మనం చూసాం. ఒకప్పుడు అప్పుడున్న ప్రతిపక్ష నాయకులు ఐటీ కూడి పెడుతుందా, కంప్యూటర్ కూడి పెడుతుందా, అన్నం పెడుతుందా అనే సందర్భాల నుంచి ఈరోజు అదే ఐటీ ఈరోజు యావత్తు తెలుగువారికి ఒక మంచి వనరైంది, ఆర్థిక వనరైంది. అలాంటి సందర్భంలో ఈరోజు దేశ విదేశాల్లో మన వాళ్ళందరూ కూడా అద్భుతంగా ఈరోజు ఐటీని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళి ఆర్థిక పరిపుష్టిని సంపాదించుకున్నాం. పేరు ప్రతిష్టలు వచ్చాయి. ఈరోజు హైదరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే హైదరాబాదు ఒక ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చారు. అలాంటి సందర్భాలు మనం చూసాం ఒక 25 ఏళ్ళ కిందట. ఇప్పుడు మనం జరగబోతుంది. ఈరోజు అద్భుతమైన మానవ వనరుల అభివృద్ధి కోసం వారు చేస్తున్న ప్రయత్నం, ఈరోజు వారు చేస్తున్న ప్రయత్నం చూస్తే నిన్న అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కానీ నిన్నను ఢిల్లీలో వారు మాట్లాడిన సందర్భం కానీ ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా వారు మాట్లాడిన అంశాలు కానీ తీసుకుంటే ఖచ్చితంగా మనం ఆంధ్రప్రదేశ్ అలాగే మన భారతదేశంలోనే ఒక నెంబర్ 1 స్థానం రాబోతుంది. రేపు దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఇది అనుసరించబోతున్నారు. ఖచ్చితంగా ఇది భారతదేశంలో ఒక అద్భుతమైన ఒక మెసేజ్ వెళ్ళబోతుంది, ఒక గేమ్ చేంజర్గా జరగబోతుంది. నేను గ్రామాల్లో తిరుగుతుంటే రాత్రి 11-12 వరకు కొత్త దంపతులకి నేను ఆశీర్వాదం చేయడానికి వెళ్ళేటప్పుడు కొత్త దంపతులు కూడా ఇప్పుడు చెప్తున్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చాలా అద్భుతం, మేము పాటిస్తామని చెప్తుంటే మాకు చాలా ఆనందం కలుగుతుంది. ప్రకటించిన 2 రోజులకే అవేర్నెస్ పెరిగింది. ఖచ్చితంగా వారు చెప్పినా సరే ఇది మన సమాజానికి మంచిదనే ఆలోచనతో ఈరోజు వారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది చాలా మంచి ప్రక్రియ అని తెలియజేసుకుంటున్నాం. అలాగే కొంతమంది ప్రతిపక్షాలు దీని మీద కామెంట్ చేస్తూ మాట్లాడుతూ చెప్పారు, ముందు జనాభాని వారి సౌకర్యాలు చూడండి, తర్వాత పెరుగుదల, తర్వాత విషయాన్ని కొంతమంది ఏదో మాట్లాడని చూశాను. వాళ్ళందరూ కూడా చెప్తున్నాం. ఒక ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు కొంతమంది కామెంట్ చేశారు, హైదరాబాద్ కోసం కంప్యూటరు కూడి పెడుతుందా, రైతులందరినీ ఇబ్బంది పెట్టించే, రైతులందరినీ పక్కన పెట్టి ఇట్లా కంప్యూటర్ని తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాల్లో అని చెప్పేసి. అదే మనుషులు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నవారు, అధికార పక్షంలో ఉన్నవారు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడరు, హైదరాబాద్ని అద్భుతంగా ఐటీని చేశారు, ఈరోజు ఆయన సృష్టించిన సంపదే మేము అనుభవిస్తున్నామని చాలామంది బహిరంగంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అదే స్ఫూర్తితో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వారు తీసుకున్న నిర్ణయానికి భారతదేశమే గర్వపడే రోజు రాబోతుంది. ఈరోజు భావితరాలకు ఇచ్చిన సంపదని ఖచ్చితంగా వారు ఈరోజు విదేశాల్లో చాలామంది మన జనాభా తక్కువయ్యి కొన్ని దేశాలు ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు ఈరోజు వారు ముందుకు వచ్చి ఈరోజు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రశంసలు కూడా రాబోతున్నాయి. ఈరోజు కేంద్ర మంత్రులు కూడా నిన్ననే వారందరూ కూడా మాట్లాడారు వీరి కోసం. ఇలాంటి చర్చ అనేది జరగాలి, ప్రతి ఒక్కరిలో కూడా మార్పు రావాలి. ఈరోజు మానవ వనరుల్ని మనం సురక్షితంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వారిని పెంచుకోవాల్సిన అవసరం ఉందని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు. ఆయన అనార్హుడు. ఎందుకు ఈ మాట చెప్తానంటే తల్లిని చెల్లిని గెంటి వేసి ఈరోజు మహిళా లోకాన్ని అవమానపరిచే దిశగా ఆయన ప్రవర్తించాడు.
ప్రపంచంలో ఎక్కడ కూడా తల్లిపై కోర్టుకి ఎక్కే సందర్భాలు ఎక్కడా లేవు. మీరు చరిత్ర తిరిగేయండి, చూడండి. ఎవ్వరు కూడా కన్న తల్లి, జన్మనిచ్చిన తల్లిపైన ఎవ్వరు కూడా కోర్టుకి ఈడ్చి కోర్టులో కేసేసి కోర్టులో ఇబ్బంది పెట్టించి పరిస్థితి ఏ బిడ్డ కూడా చేయరు. అలాంటి జగన్మోహన్ రెడ్డి చేశాడు. కన్న తల్లి ఒక లెక్క చేస్తే సొంత చెల్లి, ఆ చెల్లిని కూడా తన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అవమానం చేసే విధంగా, ఇబ్బంది కలిగించే విధంగా అవమానం చేసే సందర్భాలు కూడా మనం చూసాం. అలాంటి వ్యక్తి ఇంట్లో నుంచి తల్లిని చెల్లిని గెంటిన వ్యక్తి ఈరోజు మహిళల కోసం మాట్లాడుతున్నాడు. ఇది చూస్తే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా ఉన్నాయి. అందుకే నేను చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ముందుగా ఈరోజు మహిళా లోకానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు శుభాకాంక్షలు అభినందన చెప్పడం కాదు, మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అద్భుతంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కృషి వల్ల ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండగా మహిళలకు గౌరవించి చంద్రబాబు నాయుడు గారు, మహిళల్ని సమాజాన్ని పరిచయం చేసింది చంద్రబాబు నాయుడు గారు, ఆర్థిక పరిపూర్ణ సంపాదించి ఈరోజు మహిళలకు గౌరవం ఇచ్చే విధంగా ఆ రోజు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఏర్పాటు చేసి అద్భుతంగా వారిని రాణించే సంఘటనలు ఇప్పటికీ చెప్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రాంతంలో మహిళలకు వెళ్ళా సరే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు మాకు ఆస్తిలో సగభాగం ఇస్తే చట్టం చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాకు వచ్చి ఈరోజు మా ఆత్మవిశ్వాసాన్ని గౌరవాన్ని పెంచారు, సమాజానికి మనం గౌరవం పెంచి ఆర్థిక పరిపుష్టి తీసుకొచ్చారండి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మహిళలకి అద్భుతమైన అవకాశాలు ఇచ్చి వారికి మంచి ప్రయోజనకరంగా చేసి ప్రతి మహిళను కూడా పారిశ్రామికవేత్తగా చేయాలని ప్రోత్సహించి తీసుకెళ్తున్నారు. ఈరోజు గత ఎన్నికల్లో మహిళా లోకం అంతా కూడా ఏకదాటయ్యి 99% మహిళలందరూ కూడా ఈరోజు అద్భుతంగా ఆదరించిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని. అలాంటి వారికి ఈరోజు మహిళల కోసం ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి, ప్రత్యేక గౌరవాన్ని ఇచ్చి, ప్రత్యేక పథకాలు ప్రకటించి ఈరోజు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి చూసి వరలేక జగన్మోహన్ రెడ్డి టీం కూడా, నేను నిన్ననే ఈరోజే ఒక ప్రకటన చూశాను. కొంతమంది వైసీపీ నాయకులు మహిళలకి ఆంధ్రప్రదేశ్లో గౌరవం లేదు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు, మహిళలకి రక్షణ లేదని. వారందరికీ మీ ద్వారా ఒకటి అడుగుతున్నాను, ముందు మీ జగన్మోహన్ రెడ్డిని నిలదీయండి. ఇంట్లో ఉన్న తల్లిని చెల్లిని గెంటేసిన జగన్మోహన్ రెడ్డి మీరు నిలదీసి ప్రశ్నించండి. ఈరోజు మహిళలకు ఇచ్చే గౌరవం, మహిళలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమిస్తుందో మహిళలందరికీ తెలుసు, సమాజానికి తెలుసు. కానీ మీరు మమ్మల్ని ప్రశ్నించడం కాదు, మాకిడేం జరిగిపోలే. మీ ఈరోజు ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, ఆత్మరక్షణ అద్భుతంగా మహిళలకు ఇస్తుంది ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈరోజు మమ్మల్ని, మా నాయకుడిని, ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే లోకేష్ గారినో బీజేపీ ఎన్డీఏ కూటమినో మీరు ప్రశ్నించడం కాదు, మీ నాయకుని మీరు ప్రశ్నించండి. ఈరోజు తల్లిని చెల్లిని గెంటి వేసి ఈరోజు అవమానం చేసి యావత్తు ప్రపంచం చర్చించుకున్న విధంగా ఈరోజు వారు చేసిన చర్యలను ఖండించవలసిన అవసరం మీ నాయకులకు ఉందని వైసీపీ నాయకులు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వ పాలనలో 30,000 మంది మహిళలు తాలిబొట్టు తెంచిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి. ఎందుకంటే నకిలీ సొంత బ్రాండ్ని క్రియేట్ చేసి, నకిలీ మద్యాన్ని తయారు చేసి, నకిలీ బ్రాండ్ని తయారు చేసి ఈరోజు మద్యాన్ని ఏరులా పారించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. 30,000 మంది ఆంధ్రప్రదేశ్లో తాలిబొట్లు చంపిన ఘనత వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. దాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం అని తెలియజేసుకుంటూ ఈరోజు అద్భుతమైన కార్యక్రమాలతో ముందుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ అంటే ఈరోజు భారతదేశానికి ఒక మార్గదర్శకంగా తయారు చేసిన గనుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చరిత్ర తిరగేస్తే ఏ యాక్టివిటీ చేసినా సరే 200-300 సంవత్సరాలు సరిపడిన యాక్టివిటీస్ని వారు ప్రేరణ కలిగిస్తున్నారు. ఈరోజు ఆ ఫలితాలు మనం చూసాం. హైదరాబాద్లో పక్కగా మనకి హైదరాబాద్ నిర్మించి ఆ ఫలితాలు రేపు ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి. ఓ పక్క అమరావతి, ఇంకో పక్క ఉత్తరాంధ్ర అభివృద్ధి, ఇంక రాయలసీమ అభివృద్ధి, ఇవన్నీ 3 ప్రాంతాలు కూడా ఒక అద్భుతంగా తీసుకెళ్తున్నారు. రేపు అద్భుతంగా ఒకప్పుడు హైదరాబాద్ కోసం చర్చించుకుంటే ఇప్పుడు రేపు భవిష్యత్తులో అమరావతి కోసం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మనకు ఆనిముత్యమైన పరిపాలన అందించారు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ చేస్తున్న ఆరోపణలు కూడా దూరంగా ఉండవలసిన అవసరం ఉందని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. మొన్ననే అసెంబ్లీ ముగింపు అయింది. అసెంబ్లీకి రాడు, చర్చలో పాల్గొడు, వచ్చిన మండల సమావేశాల్లో కూడా వాళ్ళ సభ్యులు తీరు చూస్తే ప్రజల్లో అవాక్కయ్యారు.
సరే అసెంబ్లీకి రాక నాయకుడు దూరంగా ఉన్నాడు, వచ్చిన సభ్యులు కూడా ప్రభుత్వానికి ఏదో జరిగిపోతుందని అసత్య ప్రసారాలు చేసి ఎప్పుడు కూడా వారు కూడా ఈయన రాడు, వాళ్ళు వాకౌట్. ఇదంతా ఒక రకమైన డ్రామా. అందుకే మేము చెప్తున్నాం, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఎన్డీఏ కూటమి నాయకత్వం ఈరోజు భారతదేశంలో ఎలాగైతే నరేంద్ర మోదీ గారిలో మన నాయకత్వంలో భారతదేశం అద్భుతం పరిపాలన సాగిస్తుందో, ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుంది. వారు తీసుకున్న పనులన్నీ కూడా మార్గదర్శకంగా అవుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలన్నీ కూడా భారతదేశానికి ఒక మార్గదర్శనం అవుతుందని తెలియజేసుకుంటూ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా మేము ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే మహిళల పట్ల కానీ యువత పట్ల కానీ వారు ఆలోచించిన విధానాన్ని చూసుకుంటే ఈరోజు చాలా గౌరవం పెరుగుతుంది. ఈరోజు వారు కూడా చాలా అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వాన్ని తోడ్పాటు అయ్యి ఈ రాక్షస పరిపాలన 5 సంవత్సరాలు మనం చూసాం, భవిష్యత్తులో కూడా ఇప్పుడు రాకూడదు, 10-15 సంవత్సరాలు కాదు, భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రాకూడదన్న ఒక నిర్ణయానికి ఉండి వారు కూడా 10 సార్లు స్ట్రెంత్ని ప్రభుత్వానికి ఇవ్వడం అనేది ఈ సందర్భంగా వారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ప్రజల తరపున ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకత్వం అద్భుతంగా ముందుకు పరిపాలిస్తుందని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుగా మీ ద్వారా ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చెప్పవలసిన అవసరం ఉందని, క్షమాపణ చెప్పడం అవసరం ఉందని చెప్పేసి, మహిళలకు చెప్పవలసిన అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.